హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్వర్స్. ఇప్పుడు మనం మే నెలలో రాబోయే అప్కమింగ్ మొబైల్స్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఈ ఏప్రిల్ నెలలో కూడా లాంచ్ అయ్యే ఇంకా 2 మొబైల్స్ ఉన్నాయి. ఆ మొబైల్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఏప్రిల్ 28వ తారీఖున సిఎంఎఫ్ నుంచి సిఎంఎఫ్ నథింగ్ ఫోన్ 2 Pro ఫోన్ రాబోతుంది. దీంట్లో 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 7300 Pro ప్రాసెసర్ లేదంటే 7400, ఈ రెండింటిలో ఏదో ఒక ప్రాసెసర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఈ కెమెరా సెటప్తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా గురించి అయితే ఇంకా లీక్స్ ఏం లేవు. అలాగే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ. అలాగే దీంట్లో ఈసారి కేస్ ఇస్తామని చెప్తున్నారు. అలాగే ఛార్జర్ ని కూడా బాక్స్ లో ఇస్తామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో మరి ఏప్రిల్ 28వ తారీఖున తెలుస్తుంది. మరి ఇవి రెండు ఇస్తే మాత్రం వీళ్ళ నుంచి మంచి మూవ్ అని చెప్పుకోవాలి. అలాగే ఏప్రిల్ 30వ తారీఖున మోటో నుంచి మోటో ఎడ్జ్ 60 Pro ఫోన్ లాంచ్ అవుతుంది. ఇది అరౌండ్ 30,000 బడ్జెట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంట్లో 6.67 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. ఇది ఆల్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అని చెప్తున్నారు. అలాగే దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, టెలిఫోటో లెన్స్ 10 మెగాపిక్సెల్ కు సంబంధించినటువంటిది ఉంటుంది. అలాగే ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇస్తున్నారు. దీంట్లో 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో LPDDR5X RAM UFS 4.0 స్టోరేజ్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు మేలో లాంచ్ అయ్యే మొబైల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మేలో లాంచ్ అయ్యే మొబైల్స్ లో డేట్ కన్ఫర్మ్ అయిన మొబైల్ ఒక్కటే ఉంది. కానీ మిగతావన్నీ మే నెలలోనే లాంచ్ అవుతామని ఖచ్చితంగా కన్ఫర్మ్ అయ్యాయి. కానీ డేట్స్ అయితే కన్ఫర్మ్ కాలేదు. ఇప్పుడు మరి ఈ డేట్ కన్ఫర్మ్ అయిన మొబైల్ గురించి మాట్లాడుకున్నట్లయితే శాంసంగ్ గ్యాలక్సీ S25 ఎడ్జ్ ఫోన్ లేదంటే S25 స్లిమ్ అని కూడా అంటున్నారు. ఈ ఫోన్ మాత్రం ఇది మే 13వ తారీఖున లాంచ్ కాబోతుంది. దీంట్లో 6.62 ఇంచెస్ 2K AMOLED డిస్ప్లే ఉంటుంది. అలాగే 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంటుంది. 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అలాగే 3900 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే ఇది శాంసంగ్ నుంచే ఉంది కాబట్టి ఇంకొక శాంసంగ్ మొబైల్ కూడా ఇందులోనే లాంచ్ అవుతుంది. కానీ అది డైరెక్ట్ గా లాంచ్ అయ్యే మొబైల్ కాదు. ఇది ఇప్పుడు మనకు ఏప్రిల్ నెలలో ఈ శాంసంగ్ నుంచి శాంసంగ్ M56 అని లాంచ్ అని చూసారా, అదే మొబైల్ ని శాంసంగ్ F56 గా లాంచ్ చేస్తున్నారు. ఒక మొబైల్ ఏమో ఇది అమెజాన్ లో సేల్ అవుతుంది. అలాగే ఇంకొకటి ఫ్లిప్కార్ట్ లో సేల్ అవుతుంది. ఇందులో రెండింటిలో సేల్ చేయడానికి F అని M అని ఇలా తీసుకొస్తూ ఉంటారు. అది కూడా ఈ మేలోనే లాంచ్ అవుతుందని చెప్తున్నారు. అలాగే ఐక్యూ నుంచి ఐక్యూ నియో 10 Pro అని లేదంటే ఐక్యూ నియో 10 అని కానీ మొబైల్ అయితే రావచ్చు. దీని పేరు అయితే ఇంకా ఏది పెడతారు అన్నది అంత మంచి లీక్స్ అయితే లేవు. దీంట్లో 6.78 ఇంచెస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే దీంట్లో LPDDR5X RAM UFS 4.0 స్టోరేజ్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అంటున్నారు. అలాగే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అలాగే 6100 mAh బ్యాటరీ, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా మే నెలలోనే లాంచ్ అవుతుందని చెప్తున్నారు. ఇది అరౌండ్ 30 అలాగే 35,000 బడ్జెట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఫోన్ కు కాంపిటీటర్ గా పోకో నుంచి పోకో F7 ఫోన్ ని లాంచ్ చేస్తున్నారు. దీంట్లో 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 8S ఎలైట్ ప్రాసెసర్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అలాగే 7550 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే రియల్మీ నుంచి రియల్మీ GT70 అనే ఫోన్ కూడా లాంచ్ అవ్వబోతుంది. దీంట్లో 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 8S ఎలైట్ ప్రాసెసర్ ఉంటుంది. అలాగే 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అలాగే దీంట్లో 6000 mAh బ్యాటరీ, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అలాగే మోటో నుంచి మోటో రేజర్ 60 అలాగే మోటో రేజర్ 60 అల్ట్రా 2 ఫోన్లు అయితే లాంచ్ అవుతాయని చెప్తున్నారు.
మోటో రేజర్ 60లో 7400X ప్రాసెసర్ ఉంటుంది. అలాగే ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది. అలాగే రేజర్ 60 అల్ట్రాలో 2K డిస్ప్లే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుందని అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు చెప్పిన మొబైల్స్ అన్ని కన్ఫామ్ గా మే నెలలో లాంచ్ అవుతాయని కన్ఫర్మ్ చేసిన మొబైల్స్. కానీ ఇప్పుడు చెప్పేటివి మాత్రం ఇవి రూమర్స్ ప్రకారం మాత్రమే, ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. OnePlus నుంచి OnePlus 13 మినీ ఫోన్ లాంచ్ అవుతుందని చెప్తున్నారు. 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇందులో 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, అలాగే దీంట్లో 6260 mAh బ్యాటరీ ఉంటుందని చెప్తున్నారు. అలాగే OnePlus నుంచి OnePlus Nord CE5 అనే ఫోన్ కూడా లాంచ్ అవుతుందని చెప్తున్నారు. దీంట్లో MediaTek Dimensity 8350 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే 7100 mAh బ్యాటరీ కూడా ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. అలాగే వివో నుంచి వివో X200 FE అనే ఫోన్ కూడా లాంచ్ అవుతాయని రూమర్స్ అయితే వస్తున్నాయి. దీంట్లో MediaTek Dimensity 9400 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. అలాగే 5700 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇంకొకటి కూడా వివో నుంచే వివో V50 Pro అనే ఫోన్ కూడా లాంచ్ అవుతాయని రూమర్స్ అయితే వస్తున్నాయి. దీంట్లో MediaTek Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్ ఉంటుంది. అలాగే మిగిలిన స్పెసిఫికేషన్స్ అన్ని వివో V50కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయని రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి ఇవి అయితే మే నెలలో లాంచ్ అవుతాయని కన్ఫర్మ్ అయినా, అలాగే రూమర్స్ ప్రకారం ఉన్న మొబైల్స్ అయితే ఇవి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.